ఇది పోకో X7 Pro, ఇది IQ Neo 10R. మీలో చాలా మంది ఈ రెండు కంపారిజన్ అడిగారు. నాకు తెలుసు చాలా లేట్ అయింది, కానీ ఈ వీడియోలో మాత్రం మీకు క్లియర్ గా అర్థమైపోద్ది ఏ మొబైల్ కొనాలి అని. ఈ రెండు 25,000 ప్రైస్ రేంజ్ లో బెస్ట్ గేమింగ్ మొబైల్స్ గా రిలీజ్ అయ్యాయి. కానీ నిజమైన గేమింగ్ మొబైల్ ఏదో ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది. కొంచెం గొంతు కూడా డిఫరెంట్ గా ఉంటది ఈ వీడియోలో. మీకు లాస్ట్ వీడియో చూస్తే అర్థమైపోయి ఉంటది నా గొంతు ఎందుకు డిఫరెంట్ గా ఉందో. మోటో Edge60 Fusion కెమెరా రివ్యూ చేశాను నేను. IPL స్టేడియం కి వెళ్ళి ముంబై SRH మ్యాచ్ కి వెళ్ళాను, అక్కడే కెమెరా రివ్యూ చేశాను. ఒకసారి ఆ వీడియో చూడకపోతే చూడండి, దీని ముందే రిలీజ్ చేశాను ఆ వీడియోని. అండ్ ఈ వీడియోలో మాత్రం మీకు క్లియర్ గా కంపారిజన్ చేసి చెప్తాను. డిపార్ట్మెంట్ వైజ్ అన్ని పక్కకు తీసి ఒక టేబుల్ ఇచ్చేస్తాను. దేంట్లో ఏ మొబైల్ కి పాయింట్ వచ్చిందో కూడా క్లియర్ గా ఇచ్చేస్తాను మీకు. సో మీకు ఏ డిపార్ట్మెంట్ లో మెయిన్ గా ఈ మొబైల్ కోసం చూస్తున్నారో ఆ డిపార్ట్మెంట్ బట్టి మీరు కొనుక్కోవచ్చు, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా. అండ్ ఇంకా లేట్ చేయకుండా కంపారిజన్ లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ మనం కంపారిజన్ విషయానికి వస్తే ప్రైస్ తోనే కంపేర్ చేద్దాం. పోకో X7 Pro బేస్ వేరియంట్ 8GB ప్లస్ 256GB స్టోరేజ్ తో వస్తుంది. అండ్ ప్రస్తుతానికి ఎలాంటి ఆఫర్స్ లేకుండా ఫ్లిప్కార్ట్ లో ఇది 24,999 రూపీస్ కి వస్తుంది, అంటే 25,000 కి. IQ Neo 10R వచ్చేటప్పటికి 8GB ప్లస్ 128GB స్టోరేజ్ తో వస్తుంది బేస్ వేరియంట్. ఇది అమెజాన్ లో వితౌట్ ఆఫర్స్ 26,999 రూపీస్ కి వస్తుంది, అంటే 27,000 కి. మీకు ఆఫర్ అన్ని కలుపుకుంటే 24,999 కి అలా రావచ్చు. ఇక్కడ పోకో X7 Pro బేస్ వేరియంట్ 8GB ప్లస్ 256GB స్టోరేజ్ తో వస్తుంది, అండ్ ఆల్సో కరెక్ట్ గా 25,000 కి వస్తుంది ఆఫర్స్ లేకుండా. అండ్ ఆఫర్స్ ఉన్నప్పుడు మీకు 1,000-1,500 దాకా తగ్గచ్చు. సో దీని వల్ల ప్రైజింగ్ విషయంలో పోకో X7 Pro కే పాయింట్ వస్తుంది. నెక్స్ట్ రెండు మొబైల్స్ బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే పోకో X7 Pro లో కేస్ ఇస్తారు, మొబైల్ ఫోన్, 90 వాట్స్ ఛార్జర్, Type A to Type C కేబుల్. ఇంకా IQ Neo 10R విషయానికి వస్తే మొబైల్ ఫోన్, బ్యాక్ కవర్ కేస్ ఒకటి వస్తుంది, 80 వాట్స్ ఛార్జర్, Type A to Type C కేబుల్. ఇక్కడ రెండు మొబైల్స్ బాక్స్ కంటెంట్స్ ఏవి మిస్ అవ్వలేదు, అన్ని వచ్చేస్తాయి. దాని వల్ల రెండు మొబైల్స్ కి డ్రైవ్ వచ్చి ఇక్కడ రెండు మొబైల్స్ కి పాయింట్స్ వస్తాయి. ఇంకా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే పోకో X7 Pro బ్యాక్స్ అంతా లెదర్ ఫినిష్ తో వస్తుంది, సైడ్ పాలీకార్బోనేట్ బాడీ ఉంటుంది. IQ Neo 10R వచ్చేటప్పటికి మొత్తం బాడీ అంతా మీకు ప్లాస్టిక్ తోనే వస్తుంది. సో ఇక్కడ ఎవరి ప్రిఫరెన్స్ వాళ్ళకు ఉంటుంది. ఇంకా ఫ్రంట్ గ్లాస్ విషయానికి వస్తే పోకోలో వచ్చేటప్పటికి కార్నింగ్ లాగా 7i ప్రొటెక్షన్ యూస్ చేశారు. IQ లో షార్ట్ సెన్సేషన్ అప్ గ్లాస్ యూస్ చేశారు. అండ్ రెండు మొబైల్స్ లో పైన IR బ్లాస్ట్ ఉంటది, కింద సిమ్ ట్రే, Type C పోర్ట్ ఒకటి, అండ్ స్పీకర్ గ్రిల్ ఉంటాయి. ఇంకా రెండు మొబైల్స్ IP రేటింగ్ కూడా నేను డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలోనే చెప్తాను, ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ అంటే IP రేటింగ్ కూడా కలిసే వస్తుంది. సో IP రేటింగ్ విషయానికి వస్తే పోకో X7 Pro లో IP66+68+69 రేటింగ్ ఉంది. కానీ IQ Neo 10R లో వచ్చేటప్పటికి జస్ట్ మీకు IP65 రేటింగ్ మాత్రమే ఉంది. జస్ట్ స్ప్లాష్ రెసిస్టెన్స్ అంతే. ఇది మీకు చిన్న చిన్న వాన చిరుకులకి ఇలాంటి వాటికి సర్వే అవుతుంది. కానీ పోకో X7 Pro లో IP66+68+69 రేటింగ్ ఉండడం వల్ల మీకు ఈ మొబైల్ డీప్ వాటర్ లో కూడా హాఫ్ అన్ అవర్ దాకా సర్వే అవుతుంది. అండ్ ఆల్సో జెట్ స్ప్రేస్ కి ఇలాంటి వాటి అన్నిటికీ సర్వే అవుతుంది ఈ మొబైల్. నెక్స్ట్ వెయిట్ విషయానికి వస్తే పోకో X7 Pro 200 grams దాకా ఉంటుంది, 8.3 mm థిక్నెస్ తో వస్తుంది. IQ Neo 10R వచ్చేటప్పటికి 196 grams ఉంటుంది, అండ్ 8 mm థిక్నెస్ తో వస్తుంది. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో క్లియర్ విన్నర్ వచ్చేటప్పటికి పోకో X7 Pro. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే రెండు డిస్ప్లేస్ మీకు ఒకేలా ఉంటాయి, పెద్ద డిఫరెన్స్ ఏం కనపడదు. ఎక్కడో స్లైట్ చేంజ్ ఉంటుంది. ఆ చేంజ్ కూడా ఏదో చెప్తాను. ఫస్ట్ స్పెసిఫికేషన్ చెప్తాను. పోకోలో 6.67 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అదే IQ లో వచ్చేటప్పటికి 6.78 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఇది కూడా 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. రెండు డిస్ప్లేలు ఫ్లాట్ డిస్ప్లేలే, ఎందుకంటే ఈ రెండు గేమింగ్ సెంట్రిక్ ఫోన్స్. సో గేమింగ్ సెంట్రిక్ ఫోన్స్ అన్ని మీకు ఫ్లాట్ డిస్ప్లేలోనే వస్తాయి. సో గేమ్స్ ఆడే వాళ్ళకి ఖచ్చితంగా ఫ్లాట్ డిస్ప్లేనే బాగుంటుంది. మీకు కానీ కర్వ్డ్ డిస్ప్లే ఇలాంటివి ఇస్తే ఖచ్చితంగా టచ్ అవుతుంది, ఈ సైడ్లు అంతా టచ్ అయ్యి మిస్ టచెస్ అవుతాయి. సో దానివల్ల ఫ్లాట్ డిస్ప్లేస్ చాలా బాగా సూట్ అవుతాయి గేమింగ్ కి మాత్రం. పీక్ బ్రైట్నెస్ వచ్చేటప్పటికి పోకోలో 3200 nits దాకా ఉంటుంది. IQ విషయానికి వస్తే 4500 nits దాకా ఉంది. బట్ పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించలేదు నాకు, రెండు సేమ్ గానే ఉన్నాయి. ఇంకా రెండు మొబైల్స్ లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తో వస్తున్నాయి. మీరు సైడ్ బెజల్స్ కూడా చూస్తే రెండు మొబైల్స్ సేమే అనిపిస్తున్నాయి నాకు, పెద్ద డిఫరెన్స్ అయితే అనిపించలేదు. స్క్రీన్ టు బాడీ రేషియో విషయంలో రెండు బెజల్స్ కూడా సేమ్ ఉన్నాయి. అండ్ ఇంకోటి మెయిన్ గా పోకోలో డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది, కానీ IQ లో డాల్బీ విజన్ సపోర్ట్ అయితే లేదు. ఇవన్నీ కాకుండా వీడియోస్ చూసేటప్పుడు ఎలా ఉంది అంటే మీకు సైడ్ బై సైడ్ పెట్టి చూపిస్తున్నా చూడండి, నాకైతే పెద్దగా డిఫరెన్స్ అనిపించలేదు. కానీ ఒక్క విషయం నేను నోటీస్ చేసింది ఏంటంటే IQ లో వైబ్రెంట్ ఉంది, అండ్ కలర్స్ కూడా ఓవర్ సాచురేటెడ్ గా ఉన్నాయి. దీని వల్ల మీకు అంతగా డీటెయిల్స్ ఉన్నట్టు అనిపించట్లేదు. కానీ పోకోలో అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, వెల్ బ్యాలెన్స్డ్ గా ఉన్నాయి కలర్స్ అన్ని, అండ్ ఆల్సో డీటెయిల్స్ కూడా మీకు బాగున్నాయి వీడియోస్ చూసేటప్పుడు. నేను రెండు వీడియోస్ ని హైయెస్ట్ రిజల్యూషన్ లో పెట్టి టెస్ట్ చేశాను. నాకు ఓన్లీ డిఫరెన్స్ ఈ కలర్స్ దగ్గర అనిపించింది. IQ వచ్చేటప్పటికి మరీ వైబ్రెంట్ గా అనిపించింది, అండ్ ఆల్సో కొన్ని డీటెయిల్స్ ఆ వైబ్రెన్స్ వల్ల అంతగా తెలియట్లేదు. సో మిస్ అవుతున్నాయి ఆ డీటెయిల్స్ అన్ని. కానీ పోకోలో అన్ని కలర్స్ చాలా బాగున్నాయి, కరెక్ట్ గా వెల్ బ్యాలెన్స్డ్ గా పెట్టున్నారు. అండ్ డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది, ఇది కూడా యాడెడ్ అడ్వాంటేజ్. సో దీని వల్ల ఇక్కడ పోకో డిస్ప్లే కి నేను పాయింట్ ఇస్తున్నాను. నెక్స్ట్ సౌండ్ విషయానికి వస్తే రెండు మొబైల్స్ స్టీరియో స్పీకర్స్ తోనే వస్తున్నాయి. కానీ ఒక విషయం ఏంటంటే పోకోలో డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది, IQ లో డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే లేదు. దీంట్లో మీకు సూపర్ ఆడియో సపోర్ట్ తో వస్తుంది. ఇది ఈ డాల్బీ అట్మాస్ సూపర్ ఆడియో ఇవన్నీ పక్కన పెట్టేసి అసలు ఏది సౌండ్ బాగా వస్తుంది అంటే నాకు పోకోలోనే సౌండ్ బాగా అనిపించింది. మంచిగా చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్ సౌండ్స్ కూడా క్లియర్ గా వినపడుతున్నాయి. కానీ IQ లో వచ్చేటప్పుడు
వచ్చేటప్పటికి సౌండ్ చాలా ఎక్కువగా వస్తుంది. 2 మొబైల్స్ ఫుల్ సౌండ్ లో పెట్టి ప్లే చేశాను, అది కూడా ఒకటే సాంగ్ ప్లే చేశాను. కానీ దీంట్లో నాకు క్లియర్ గా డీటెయిల్స్ అన్ని వినపడుతున్నాయి, కానీ ఐక్యూలో డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి. అండ్ వాల్యూమ్ కొంచెం ఎక్కువే వస్తుంది, దీనికన్నా ఎక్కువ వస్తుంది, కానీ డీటెయిల్స్ మిస్ అవుతాయి. మనకు కావాల్సిన డీటెయిల్స్ మెయిన్ కాబట్టి నేను పోకో X7 Proకే ఇక్కడ పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ కూడా మీకు స్లైట్ ఒక్క రవ ఇంప్రూవ్మెంట్ తో పోకో X7 Pro విన్ అయిపోద్ది. అది ఎందుకంటే దీంట్లో యూస్ చేసింది వచ్చేటప్పటికి 6550 mAh బ్యాటరీ యూస్ చేశారు, 90 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు దీనికి. కానీ ఐక్యూలో వచ్చేటప్పటికి 6400 mAh బ్యాటరీ యూస్ చేశారు, 80 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక 150 mAh బ్యాటరీ మీకు పోకోలో ఎక్స్ట్రా వస్తుంది, అండ్ ఆల్సో 10 వాట్స్ ఛార్జర్ కూడా ఎక్స్ట్రా వస్తుంది. అదొక్క రీజన్ వల్ల మీకు పోకోకి ఇక్కడ పాయింట్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ పోకో వాళ్ళు ఇచ్చిన 90 వాట్స్ ఛార్జర్ తో ఛార్జ్ చేస్తే ఇది 40 to 50 minutes తో ఛార్జ్ అవుతుంది. కానీ ఐక్యూ నియో 10R వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 1 hour దాకా పడుతుంది ఛార్జ్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. సో ఈ రీజన్ వల్ల నేను ఇక్కడ బ్యాటరీ సెక్షన్ లో కూడా పోకోగా ఇస్తున్నాను. ఇక్కడ దాకా అన్ని డిపార్ట్మెంట్స్ లో పోకో విన్ అయింది మాక్సిమం, కానీ ఇక్కడ నుంచి మొత్తం మారిపోద్ది. మెయిన్ గా ఈ 2 మొబైల్స్ రిలీజ్ చేసింది పర్ఫార్మెన్స్ కోసం, అంటే గేమింగ్ కోసం. కానీ పోకోలో అసలు గేమింగ్ కి పనికిరాదు. నేను సింపుల్ గా చెప్పేస్తాను, ఇప్పుడే చెప్పేస్తాను మీకు. మీరు ఎవరైనా గేమింగ్ కోసం మొబైల్ కొందాం అనుకుంటే పోకో జోలికి అయితే వెళ్ళొద్దు, మిగతా డిపార్ట్మెంట్స్ కోసం అయితే వెళ్ళండి, ప్రాబ్లం ఏం లేదు. ఒక గేమింగ్ కెమెరా కూడా నేను మీకు చెప్తాను, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు చూపిస్తూ. కానీ ముందుగా మీకు చెప్తున్నాను ఒక పాయింట్. ఫస్ట్ మనం పర్ఫార్మెన్స్ చూద్దాం. పోకోలో వచ్చేటప్పటికి డైమెన్సిటీ 8400 అల్ట్రా ప్రాసెసర్ యూస్ చేశారు. ఐక్యూలో స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ యూస్ చేశారు. 2 పవర్ఫుల్ ప్రాసెసర్లే, 25,000 ప్రైస్ రేంజ్ లో ఈ 2 చాలా పవర్ఫుల్ ప్రాసెసర్లు. ఫస్ట్ నేను బేసిక్ యూజర్స్ గురించి మాట్లాడతాను. ఎక్కువ మేము గేమ్స్ ఆడడం అనే వాళ్ళకి మీకు ఏ మొబైల్ అయినా తీసుకోవచ్చు, మీరు పోకో అన్న తీసుకోవచ్చు, ఐక్యూ అన్న తీసుకోవచ్చు. ఒక బేసిక్ యూజర్స్ కి 2 మొబైల్స్ న్యాయం చేస్తాయి. కానీ నేను గేమ్ ఆడతాను అన్నోడికి పోకో మాత్రం సెట్ కాదు. BGMI వచ్చేటప్పటికి పోకోలో స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ వరకే సపోర్ట్ చేస్తుంది, అంటే జస్ట్ 60 FPS వరకే మీకు ఇది సపోర్ట్ చేస్తుంది. కానీ ఐక్యూ విషయానికి వస్తే స్మూత్ అండ్ అల్ట్రా ఎక్స్ట్రీమ్ వరకు సపోర్ట్ చేస్తుంది. అల్ట్రా ఎక్స్ట్రీమ్ అంటే 120 FPS. మీకు ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది ఈ FPS లో. మీకు గేమ్ ప్లే ఆడితేనే తెలిసిపోద్ది. నేను రెండిట్లో ఆడి చెప్తున్నాను. దీంట్లో ఫ్రేమ్ డ్రాప్స్ ఉంటాయి, ల్యాగ్ ఉంటుంది, ఎందుకంటే 60 FPS లో హ్యాండిల్ చేస్తుంది. సరిగ్గా ఆప్టిమైజ్ చేయలేదు ప్రాసెసర్ ని. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రాసెసర్ విషయంలో. ప్రాసెసర్ చాలా మంచిది బేసిక్ యూజ్ కి, కానీ గేమ్స్ కు మాత్రం ఆప్టిమైజ్ చేయలేదు ఈ ప్రాసెసర్ ని. మీకు ఐక్యూలో 120 FPS కి సపోర్ట్ చేయడమే కాకుండా మీకు బాగుంటది ఆప్టిమైజేషన్. అండ్ ఇంకోటి, నేను 2 మొబైల్స్ లో ఒకటేసారి గేమ్స్ ఓపెన్ చేశాను. ఐక్యూలో ఫస్ట్ ఓపెన్ అయింది BGMI, అండ్ ఫ్రీ ఫైర్ కూడా ఒకటేసారి 2 మొబైల్స్ లో ఓపెన్ చేశారు. ఇక్కడ కూడా ఐక్యూ విన్ అయింది. ఒక మిల్లీ సెకండ్స్ లో ఐక్యూ విన్ అయింది అంతే. కానీ మేము ఫ్రీ ఫైర్ ఆడతాం అన్న వాళ్ళకి ఈ మొబైల్ సెట్ అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు. ఫ్రీ ఫైర్ లో అన్ని గ్రాఫిక్స్ లో సపోర్ట్ చేస్తుంది పోకో X7 Pro. అండ్ ఆల్సో ఆడుతున్నప్పుడు ఫ్రీగానే ఉంది, మరి ప్రాబ్లం ఏం లేదు. ల్యాక్స్ అయితే నేను నోటీస్ చేయలేదు. కానీ ఐక్యూ నియో 10R ఇంకా బాగా సపోర్ట్ చేస్తుంది, అది మాత్రం గ్యారంటీ ఇవ్వగలను నేను. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, పర్ఫార్మెన్స్ విషయంలో అది మేము గేమింగ్ ఆడతాం అన్న వాళ్ళకి మాత్రమే ఇది చెప్తున్నాను. ఐక్యూ నియో 10R తీసుకోండి. లేదు నేను గేమ్స్ ఆడిన నార్మల్ యూజర్ అన్నప్పుడు మీరు ఏ మొబైల్ అన్నా తీసుకోవచ్చు. మిగతా డిపార్ట్మెంట్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి నేను చెప్పినవి, దాన్ని బట్టి మీరు ఏ మొబైల్ అన్నా తీసుకోవచ్చు. నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే, నేను ఇంతకుముందు చెప్పినట్టు బేస్ వేరియంట్ 8GB + 256GB స్టోరేజ్ తో వస్తుంది. అండ్ పోకోలో LPDDR5X ర్యామ్ యూస్ చేశారు, UFS 4.0 సపోర్ట్ తో వస్తుంది. కానీ ఐక్యూ విషయానికి వస్తే ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయంలో 8GB + 128GB స్టోరేజ్ తో వస్తుంది బేస్ వేరియంట్. అండ్ బేస్ వేరియంట్ లో LPDDR5X ర్యామ్ తో అండ్ UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది ఐక్యూ. ఇక్కడ ఈ రీజన్ వల్ల కూడా ర్యామ్ అండ్ స్టోరేజ్ కే పాయింట్ వస్తుంది. కెమెరాస్ విషయానికి వస్తే పోకోలో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ యూస్ చేశారు, ప్లస్ 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి 20 మెగాపిక్సెల్ ఉంటుంది. ఐక్యూ నియో 10R లో వచ్చేటప్పటికి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది, సేమ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది 8 మెగాపిక్సెల్, ప్లస్ 32MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ కెమెరా స్పెసిఫికేషన్స్ అన్ని పక్కన పెట్టేసి ఈ 2 మొబైల్స్ లో ఫోటోస్ ఎలా వస్తున్నాయంటే, మీకు 2 మొబైల్స్ లో తీసిన ఫోటోస్ నేను పక్కన పెట్టి చూపిస్తా చూడండి. ఈ ఫోటో చూడొచ్చు, పోర్ట్రేట్ ఫోటో. వెనక బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎంత బాగా చేసిందో చూడండి ఐక్యూ. బట్ పోకో విషయానికి వస్తే అసలు మీకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ సరిగ్గా లేదు. అండ్ ఆల్సో బ్యాక్గ్రౌండ్ బ్లర్ పక్కన పెట్టేయండి. ఒకసారి మీరు డీటెయిల్స్ కానీ చూస్తే ఐక్యూలో చాలా బాగున్నాయి డీటెయిల్స్, కానీ పోకో మీకు చాలా స్మూత్ గా చేసేసింది. అన్న హెయిర్ కలర్ కూడా చూడండి ఈ ఫోటోలో, అసలు తెల్లగా ఏదో తెల్లెంటుకులు ఉన్నట్టు వచ్చింది. నాకేం తెల్లెంటుకులు లేవు, ఎక్కడో ఒకటి ఉంది మహా అంటే. కానీ పోకో వచ్చేటప్పటికి మొత్తం కలర్ మార్చేసింది, హెయిర్ కలర్. ఐక్యూ నియో 10R ఎలా ఉందో అలానే తీసింది ఫోటోని. మీరు ఏ ఫోటో తీసుకున్న కలర్స్ కూడా ఐక్యూ నియో 10R లో కలర్స్ చాలా బాగున్నాయి. కానీ పోకో విషయానికి వస్తే కలర్స్ అన్ని ఏదో డీసాచురేటెడ్ గా కొంచెం డిఫరెంట్ గా వస్తున్నాయి. అండ్ ఒక్కదానికి కూడా సరిగ్గా డీటెయిల్స్ లేవు పోకో. ఐక్యూ నియో 10R లో డీటెయిల్స్ క్లియర్ గా ఉన్నాయి ప్రతి ఫోటోకి, ఎక్కడో హిట్ అండ్ మిస్ గా ఉంది కొన్ని, కానీ మాక్సిమం మీకు డీటెయిల్స్ అయితే ఐక్యూ నియో 10R క్యాప్చర్ చేస్తుంది. అండ్ 2 మొబైల్స్ బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 60 FPS లో వీడియోస్ తీసుకోవచ్చు. మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో 2 4K 60 FPS లో తీస్తున్నాను. ఒకసారి చెక్ చేసుకోండి కలర్స్ ఎలా ఉన్నాయో. అండ్ ఆల్సో వాయిస్ కూడా డైరెక్ట్గా మొబైల్ నుంచే వస్తుంది. ఈవినింగ్ అయిపోయింది, సన్ కూడా పెద్దగా లేదు, సన్సెట్. సో క్లౌడీగా ఉంది మొత్తం. ఒకసారి కలర్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి. అండ్ నా మీద డీటెయిల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి. నాకు తెలిసినంత వరకు మొత్తం గ్రీనరీ ఉంది ఇక్కడ. సో బ్యాక్ సైడ్ కలర్స్ కూడా ఒకసారి చెక్ చేయండి, గ్రీనరీ ఎలా ఉందో.
సో దాన్ని బట్టి మీకు అర్థమైపోద్ది ఏ కెమెరా బాగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఆల్సో స్టెబిలైజేషన్ కూడా ఎలా ఉందో చెక్ చేసుకోండి. నేను నడుస్తున్నాను, ఓకే, మీకు నేను పూర్తిగా నడుస్తాను. నేను 4K 60 fps తీస్తున్నాను. సో స్టెబిలైజేషన్ ఎలా ఉందో చెక్ చేసుకోండి. హైయెస్ట్ క్వాలిటీ 2 మొబైల్స్లో ఉండేది 4K 60 fps మాత్రమే. ఒకసారి స్టెబిలైజేషన్ ఎలా ఉందో చెక్ చేసుకోండి. అండ్ కలర్స్, డైనమిక్ రేంజ్ అన్నీ చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే, ఫ్రంట్ కెమెరా మీరు సెల్ఫీస్ చూడొచ్చు. ఇక్కడ పోకో అసలు కలర్స్ మొత్తం డీసాచురేటెడ్ గా పెట్టేసింది. అండ్ డీటెయిల్స్ కూడా అసలు ఏం లేవు. కలర్స్ కూడా మీరు సరిగ్గా చూడొచ్చు. అసలు కలర్స్ అన్ని ఏదో వాష్ అవుట్ అయిపోయినట్టు ఉన్నాయి జూమ్ చేస్తే. ఐక్యూలో అయితే కరెక్ట్ గా ఉన్నాయి కలర్. ఇవి పోర్ట్రేట్ ఫొటోస్. మీరు ఇవి చూసినా కానీ రెండింటికి డిఫరెన్స్ చూసినా ఇక్కడ కూడా తెలుస్తుంది. వెనక బ్లర్ కూడా చాలా బాగుంది ఐక్యూది. అండ్ ఈ ఫోటోలో కూడా కలర్స్ చూడొచ్చు మీరు. పోకోలో అయితే సరిగ్గా రావట్లేదు, అన్ని వాష్ అవుట్ అయినట్టు అనిపిస్తున్నాయి. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి పోకోలో మీరు 1080p 30 fps లోనే వీడియో తీయగలరు, కానీ ఐక్యూలో 4K 30 fps లో వీడియో తీయచ్చు. మీరు ఇప్పుడు చూస్తున్న సెల్ఫీ వీడియో పోకోలో వచ్చేటప్పటికి 1080p 30 fps లోనే తీసుకోగలం, కానీ ఐక్యూలో 4K 30 fps లో తీసుకోవచ్చు. ఒకసారి చూడండి కలర్స్ ఎలా ఉన్నాయో. అండ్ నేను నడుస్తూ తీస్తున్నాను. స్టెబిలైజేషన్ ఎలా ఉందో చూడండి. అండ్ ఆల్సో నేను వాయిస్ కూడా మీకు డైరెక్ట్గా ఫోన్ నుంచే వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి ఏ వాయిస్ బాగుందో. 2 మొబైల్స్ ఒకసారి చెక్ చేయండి. నేను వాయిస్ చేంజ్ చేస్తూ పెడతాను. మీకు ఏ వాయిస్ కరెక్ట్గా ఉందో, ఏ వాయిస్ బాగా వినపడుతుందో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో అన్ని కెమెరా శాంపుల్స్ అన్ని చెక్ చేసిన తర్వాత నాకు క్లియర్ గా ఐక్యూ వినర్ అనిపించింది. ఇక్కడ పోకో X7 Pro అసలు బాగాలేదు ఫొటోస్. సింపుల్ గా చెప్పాలంటే బేసిక్ యూజర్ కూడా, గేమ్స్ ఆడను అనుకున్నాడు కూడా ఖచ్చితంగా ఫొటోస్ తీసుకుంటారు. ఫొటోస్ తీసుకునే వాళ్ళు ఉండరు ఫోన్ లో. అలాంటి వాళ్ళకి కొంచెమైనా బాగుండాలి కదా ఫొటోస్. నాకైతే ఒక్క ఫోటోలో కూడా సరిగ్గా డీటెయిల్స్ కనపట్లేదు పోకో X7 Pro. ఒకటి కాదు, నేను చాలా తీసా, దేంట్లో నాకు డీటెయిల్స్ అనిపించట్లేదు. అండ్ ఆల్సో కలర్స్ కూడా అన్ని డీసాచురేట్ అయిపోయి ఉన్నాయి. దీని ప్రాబ్లం ఏంటంటే సరిగ్గా ఆప్టిమైజ్ చేయలేదు కెమెరాస్. ఈ రీజన్ వల్ల కెమెరాస్ విషయంలో క్లియర్ గా నేను iQOO Neo 10R పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ 2 మొబైల్స్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే, పోకో వచ్చేటప్పటికి HyperOS 2.0 సపోర్ట్ తో వస్తుంది. అండ్ Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఐక్యూ మొబైల్ వచ్చేటప్పటికి FunTouchOS 15 తో వస్తుంది. ఇది Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 2 మొబైల్స్ 3+4 అప్డేట్స్ ఇస్తున్నాయి. 3 years Android అప్డేట్స్ ప్లస్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్. కానీ ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ వచ్చేటప్పటికి పోకోలో చాలా వస్తాయి మీకు. కంపేర్ టు ఐక్యూ, పోకోలో చాలా ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ ఉంటాయి, అన్ని అన్ఇన్స్టాల్ చేసుకోవాలి మీరు. అండ్ యానిమేషన్స్ విషయానికి వస్తే 2 బాగానే ఉన్నాయి. నేను మీకు పక్కన పెట్టి చూపిస్తున్నా చూడండి. 2 మొబైల్స్ లో యాప్స్ అన్ని క్లోజ్ చేసి ఓపెన్ చేస్తుంటే యానిమేషన్స్ అన్ని చాలా బాగున్నాయి. నాకు రెండిట్లో బాగానే ఉన్నాయి. కానీ స్లైట్ ఎడ్జ్ వచ్చేటప్పటికి పోకో X7 Proకి ఇస్తాను నేను. కొంచెం యానిమేషన్స్ పోకో X7 Pro లో బాగా అనిపిస్తున్నాయి నాకు దీంతో పోలిస్తే. 2 పక్కన కంపేర్ చేసి చూస్తే మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. కానీ మీరు నార్మల్ యూస్ చేసేటప్పుడు పెద్దగా నోటీస్ చేయరు. 2 యానిమేషన్స్ చాలా బాగున్నాయి యాప్ క్లోజింగ్ చేసేటప్పుడు, ఓపెన్ చేసేటప్పుడు. అండ్ 2 మొబైల్స్ కస్టమ్ ఓఎస్ తోనే వస్తున్నాయి కాబట్టి మీరు యాప్స్ లాక్ చేసుకోవచ్చు. ఒకటే యాప్ ను క్లోన్ చేసి 2 యాప్స్ గా యూస్ చేసుకోవచ్చు. అండ్ 2 మొబైల్స్ కస్టమ్ డైలర్ తోనే వస్తున్నాయి. సో ఇక్కడ మీరు కాల్ రికార్డ్ చేసినా ఏ మొబైల్లో మీకు అనౌన్స్మెంట్ రాదు. అండ్ ఇంకోటి పోకోలో వచ్చేటప్పటికి NFC సపోర్ట్ ఉంది, కానీ iQOO Neo 10R లో NFC సపోర్ట్ లేదు. ఫైనల్ గా దేనికి పాయింట్ ఇస్తావు అంటే పోకోలో బ్లోట్వేర్ ఎక్కువతో వస్తుంది, ఐక్యూలో బ్లోట్వేర్ ఎక్కువ లేదు. సో ఇక్కడ ఐక్యూ పాయింట్ ఇవ్వచ్చు. అండ్ ఇంకో విషయానికి వస్తే పోకోలో NFC సపోర్ట్ ఉంది, కానీ ఐక్యూలో NFC సపోర్ట్ లేదు. దీనివల్ల పోకో పాయింట్ ఇవ్వాలి ఇక్కడ. సో ఇవన్నీ కన్సిడర్ చేసి నేను రెండింటిని డ్రాగానే ఇస్తున్నా. ఫైనల్ గా సర్వీస్ సెంటర్స్, మీరు మొబైల్స్ కొన్నారు, వాటికి ఏమైనా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా సర్వీస్ సెంటర్కి వెళ్ళాలి. సో ఏ సర్వీస్ సెంటర్స్ ఎక్కువ ఉన్నాయి అంటే సింపుల్ గా చెప్తున్నాను, మీరు ఐక్యూ మొబైల్ కొంటే వివో సర్వీస్ సెంటర్ కి వెళ్ళాలి. ఏదైనా అయితే ఇది వచ్చేటప్పటికి పోకో మొబైల్, మీకు ఏదైనా అయితే రెడ్మీ, షామీ సర్వీస్ సెంటర్లు ఉంటాయి, వాటికే వెళ్ళాలి. సో షామీ సర్వీస్ సెంటర్ కే మీరు సచ్చినట్టు వెళ్ళాలి. సో 2 సబ్ బ్రాండ్లే ఇక్కడ. మీకు దీంట్లో ఏమైనా ప్రాబ్లం వస్తే వివో సర్వీస్ సెంటర్కి వెళ్తాం, దీంట్లో ఏమైనా ప్రాబ్లం వస్తే షామీ సర్వీస్ సెంటర్కి వెళ్తాం. అండ్ అది కాకుండా 2 సర్వీస్ సెంటర్లు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. చిన్న చిన్న టౌన్లలో కూడా వివో సర్వీస్ సెంటర్లు ఉంటాయి, షామీ సర్వీస్ సెంటర్లు ఉంటాయి. సో ఈ విషయంలో కూడా నేను రెండింటిని డ్రాగానే ఇస్తాను, రెండింటికి పాయింట్ ఇస్తున్నాను. ఇది కంపారిజన్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను. ఒకసారి నేను ఇచ్చిన డిపార్ట్మెంట్ వైజ్ చెక్ చేసుకోండి పాయింట్స్. మీకు ఏ డిపార్ట్మెంట్ ఇంపార్టెంటో ఆ డిపార్ట్మెంట్ బట్టి తీసుకోండి. నన్ను అడిగితే నువ్వు ఏ మొబైల్ తీసుకుంటావు అని అడిగితే నేను iQOO Neo 10R తీసుకుంటా. దానికి రీజన్ ఏంటో కూడా చెప్తున్నా. 2 మొబైల్స్ గేమింగ్ సెంట్రిక్ మొబైల్స్. ఒక గేమింగ్ సెంట్రిక్ మొబైల్స్ కి ఖచ్చితంగా ఆప్టిమైజేషన్ ఉండాలి. ఆ ఆప్టిమైజేషన్ iQOO Neo 10R లో చాలా బాగుంది. అండ్ ఆల్సో కెమెరాస్, నేను ఖచ్చితంగా కెమెరాస్ యూజ్ చేస్తాను. నేనే కాదు, ఎవరైనా యూజ్ చేస్తారు ఫోన్ కొన్నాళ్ళు. కెమెరాస్ విషయంలో కూడా పోకో కన్నా ఐక్యూ చాలా బాగుంది. అండ్ మిగతా అన్ని నాకు పెద్దగా అనిపించట్లే డిఫరెన్స్. నిజం చెప్పాలంటే అవి పెద్ద మ్యాటర్ కాదు నాకు. డిస్ప్లే ఒకలా ఉంది, ఎక్కడో చిన్న చేంజ్ ఉంది అంతే. సౌండ్ పెద్దగా డిఫరెన్స్ అనిపించలేదు, ఎక్కడో చిన్న స్లైట్ చేంజెస్ అవన్నీ, అంటే మేజర్ డిఫరెన్సెస్ అనిపించట్లేదు, చిన్న స్లైట్ గా డిఫరెన్స్ అనిపిస్తుంది అంతే. అది పెద్ద మ్యాటర్ చేయదు డే టు డే లైఫ్ లో నన్ను అడిగితే. సో ఈ రీజన్ వల్ల నన్ను ఏదైనా మొబైల్ తీసుకోమంటే నేను iQOO Neo 10R తీసుకుంటా. అండ్ ఆల్సో నెక్స్ట్ ఏ మొబైల్ మీద కంపారిజన్ కావాలో కూడా మీకు కామెంట్ చేయడం
చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒకసారి మిగతా వీడియోస్ కూడా మన ఛానల్లో చెక్ చేయండి. అండ్ మెయిన్ గా నేను చెప్పేది ఏంటంటే ఈ 2 మొబైల్స్ కి విడిగా నేను రివ్యూ వీడియోస్ చేస్తున్నాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఒకసారి చెక్ చేయండి. దాంట్లో ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసా కాబట్టి అవి చెక్ చేస్తే మీకు అర్థం అవుతుంది ఏ మొబైల్ తీసుకోవాలి అని. నాకు జెన్యూన్ గా ఏం అనిపించిందో అదే చేస్తున్నాను నేను మొబైల్స్. మీరు జెన్యూన్ రివ్యూస్ ని ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. ఒకసారి మన ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి. మీకు చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను జెన్యూన్ అండ్ క్వాలిటీ కంటెంట్ తో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ చెప్తున్నా అనుకోకండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తేనే నేను ఇంకా మంచి వీడియోస్ చేయగలను. అది మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కలుద్దాం.